హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు చికెన్ మచ్చి పులుసు చేయమని. ఆ సిస్టర్ కోసం అనమాట. ముందుగా ఒక చికెన్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోకి బిర్యానీ యొక్క చెక్క, లవంగ, ఫ్లవర్స్ మొత్తం అన్నీ అనమాట. అలాగే ఒక ఆనియన్, ఒక టమాటీ చూసారు కదా. ఒక తీసుకుని ఒక దాకా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత బిర్యానీకి కావాల్సినవన్నీ చూపించారు కదా అవి వేసుకొని. ఇది నా స్టైల్ మచ్చి పులుసు అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తారనమాట. మీకు 100కి 100 మార్క్స్ అయితే కంపల్సరీ ఇస్తారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. చూసారు కదా, మంచిగా టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకొచ్చి దాంట్లో వేసాను. చికెన్ వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్, తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. తర్వాత దాంట్లోకి మసాలాలు, చికెన్ మసాలా, గరం మసాలా, మద్రాసా మసాలా ఉంటుంది అనమాట. ఆ 3 తీసుకొచ్చి మంచిగా దాంట్లో తర్వాత మీకు కలిపిన తర్వాత ఒక టమాటా పేస్ట్ ఒకటి, ఫుల్గా అయితే వేయకండి, హాఫ్ అయితే వేయండి. ఓకే, తర్వాత వేసిన తర్వాత మంచిగా చూసారు కదా, మిక్స్ అయిన తర్వాత వాటర్ తీసుకొచ్చి దాంట్లో వేయండి. చికెన్ ఉడకాలి కదా, అందుకనమాట. వాటర్ వేసిన తర్వాత మంచిగా చికెన్ బాయిల్ చేయాలన్నమాట. చికెన్ అయితే ఉడికిపోయింది. చికెన్ ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ చికెన్ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ వాటర్లో అయితే రైస్ వేసేయాలన్నమాట. ముందుగా నేను అయితే రైస్ నానబెట్టుకున్నాను, మీరు కూడా నానబెట్టుకోండి రైస్ అయితే, అప్పుడు మంచిగా అవుతుంది అనమాట. చూసారు కదా, చికెన్ తీస్తాను పక్కకి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ చికెన్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఈలోపు రైస్ కూడా ఉడుకుతుంది. కొంచెం వాటర్ ఉన్నాయి అనిపించుకుని సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, ఆ సిల్వర్ పేపర్ వేసి మూత పెట్టండి. ఈ చికెన్ అయిపోద్ది, లోపు రైస్ కూడా అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా, చాలా రుచికరమైన మచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది.